ప్రోత్సాహకాలను ఇట్లా కూడా వినియోగించుకోవచ్చా? ఒక సంస్థ 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే 7,500 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చేస్తుంది ఫ్రీగా. ఇది బెనిఫిట్ పొందింది మన కర్నూలులో ఇండస్ట్రీ పెడుతోంది. మన పునరుత్పాదక ఇంధనం అంటే ఈ పవర్‌కి వీటికి మన సోలారా, విండా లేకపోతే వాటర్ రీసైక్లింగ్ ఇట్లాంటి వాటితో తయారు చేసేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కర్నూలు జిల్లాలో బ్రూక్‌ఫీల్డ్ అనుబంధ సంస్థ ఏర్పరిచే హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ రికార్డు స్థాయిలో 7,500 కోట్ల ఆర్థిక సాయాన్ని సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ సంస్థ 400 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 640 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది. 1,040 మెగావాట్ల ప్రాజెక్టుకి 9,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తే ఈ ప్రాజెక్టుకు బ్రూక్‌ఫీల్డ్ యాక్సెస్ ఎనర్జీ జాయింట్ వెంచర్ ప్లాట్ఫామ్ ఎవరెన్ చేపట్టబోతుంటే బ్రూక్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్ కానత్ లెటెస్కీతో మొన్న ఈ మధ్య లోకేష్ సమావేశం అవడం, ఇప్పుడు ఆర్ఈసీ ప్రకటన ఇప్పుడు ఏంటంటే ఏకంగా 7,500 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంత బెనిఫిట్ వాళ్ళు పొందుతున్నారు. 10,000 కోట్లు పెట్టుబడి పెడితే 7,500 కోట్లు, అంటే వీళ్ళు ఈ 2,500 కోట్లు కూడా ఏ బ్యాంక్ నుంచినో లోన్ తీసుకోవచ్చు. ఇది మన రాష్ట్రాల వాళ్ళకి, మన వ్యాపారవేత్తలకు కాకుండా ఎవరికో ప్రయోజనం అవుతుంది.